ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు, ఈ కేసుకు సంబంధించిన ప్రూవెన్ రికార్డ్స్ మాత్రము ఇప్పటి వరకు ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేయలేదనేది కూడా అర్థమవుతుంది. నిన్న డైరెక్ట్గా సిద్ధార్థ్ లూథ్రానే న్యాయమూర్తి అడుగుతూ వచ్చారు. దీనికి సంబంధించిన విచారిస్తున్నటువంటి ఆ అధికారి కూడా ఇక్కడే ఉన్నారు, మీరు ఒక న్యాయమూర్తిగా ఉన్నారు, సో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలని ఇవ్వాలా లేదా, అసలు ఈ కేసు పూర్తయిందా లేదా అనేది కూడా ఆ అధికారి ఇక్కడే ఉన్నారు, ఆ అధికారిని అడిగి తెలుసుకొని ఈ కేసుకు సంబంధించిన విచారణ చేయండి అంటూ కూడా అంత తీవ్ర స్థాయిలో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే మరి ఈ కేసుకు సంబంధించి నిజంగా శాంటిటీ ఉండి ఈ కేసును విచారిస్తున్నారా, లేదంటే పొలిటికల్ వెండక్టా కింద వాళ్ళందరినీ జైల్లో ఉంచి హ్యూమిలేట్ చేయడానికి విచారిస్తున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు సిట్కి సంబంధించి పనితీరు చూసుకున్నా, సిద్ధార్థ్ లూథ్రాకి సంబంధించిన వాదనలు చూసుకున్నా, ఏసీబీ కోర్టు ఇస్తున్నటువంటి డెలిబరేషన్స్ చూసుకున్నా, ఇవన్నీ కూడా ఒక కట్టుకథగా ఒక తెలియని అమాయక ప్రజల్ని ఇది ఏదో ఉందనేటువంటి ఒక సృష్టిలోకి తీసుకెళ్లి ప్రజల్ని మభ్యపెట్టడానికి జరిగేటువంటి ఒక సృష్టి తప్ప ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించిన శాంటిటీ లేదనేది కూడా అర్థమవుతూ ఉంది. మిగతా వ్యక్తులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ల పైన కూడా త్వరలోనే ఏసీబీ కోర్టు ఒక నిర్ణయం తీసుకోబోతుంది. వాళ్ళకి సంబంధించిన బెయిల్కి సంబంధించి కూడా బెయిల్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుందంటే కూడా వాళ్ళ తరపున లాయర్లు కూడా చెప్తూ ఉన్నారు.